వీళ్ళే తీసుకునేసేసి ఇక మళ్ళీ ప్రయాణం అయిపోయి మళ్ళీ వాళ్ళంతా కూడా వెళ్ళిపోయినారనమాట. ఇక వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్లు ఊరుకుంటారా? మళ్ళీ ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు కూడా మహాసభను ఏర్పాటు చేసుకొని వీళ్ళంతా కూడా సభను తీర్చిదిద్ది ఆ విధంగా ఒక రహస్య సభలో ఏర్పాటు చేసినారు కుసుమశ్రేష్ఠి గారు. ఎందుకంటే అందరినీ కూడా పిలిపించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అందరూ ఆర్యవైశ్య ప్రముఖులందరూ వచ్చేసినారు. అప్పుడు వాళ్ళందరితో మహారాజు కుసుమశ్రేష్ఠి గారు అంటున్నారు, ఓ అయ్యా, ఓ ఆర్యవైశ్య, ఈ రోజున జరిగిన విషయం అంతా కూడా మీకు తెలిసిందే. కానీ నేను చెప్తున్నాను, మీరందరూ కూడా మీ అభిప్రాయాలను తెలియచేయండి. ఎందుకంటే అది ఎట్లా ఉండాలి? అభిప్రాయము ధర్మంగా నీతిబద్ధంగా ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి? భాస్కరాచార్యుల వారికి, కుసుమశ్రేష్ఠి కుసుమాంబలకి, ఆ వాసవి మాతకి, అదేవిధంగా విరూపాక్షునికి కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి ఆ విషయం. ఎందుకంటే వారు ఏదో చెప్తే వీళ్ళు మళ్ళీ పాటించలేదని అనకూడదు కదా. అప్పుడు ఈ మహారాజు ఇట్లా అంటున్నారు, ఆ మహారాజు గారు మన వాసవిని కోరుకుంటున్నారు, మరి ఇప్పుడు ఏమిటి పరిష్కారం అని అన్నారు. అప్పుడు కొంతమంది అటువైపు నుంచి లేచారు, ఓ మహారాజా, మరి ఆ మహారాజు కోరుకుంటే వాసవిని మంచిదే కదా, వాళ్ళేం లేని వాళ్ళేం కాదు కదా. మనం ఎప్పుడైనా ఎవరికైనా అమ్మాయిని వచ్చి పెళ్లి చేయాల్సిందే కదా. అదేదో బాగా ఉన్నవాళ్ళు చక్రవర్తి అడుగుతున్నారు కాబట్టి లేదుకో మేము బిడ్డని ఇవ్వమని ఎలా అంటాం? వాసవినిచ్చి పెళ్లి చేసేయండి అన్నారు. అంతలో ఇంకో వైపు వాళ్ళు లేచారు, ఓ అయ్యా కుసుమశ్రేష్ఠి, మన కులము కంటే మరి క్షత్రియ కులం ఇంకా కొంచెం గొప్ప స్థాయిలోనే ఉంది కదా. అందులో ఆయనకి యుద్ధ బలము, భుజబలము, దళబలము అన్నీ ఉన్నటువంటి ఆయన మనం కాదంటే ఆయన ఊరుకుంటారా? ఆయన వచ్చి మళ్ళీ మన ఆదివైశ్యులందరినీ ఇంకేమంటాడో ఏం చేస్తాడో. అందులోన ఆయన మనకి చక్రవర్తి, మనకు వియ్యంకుడు అయినారనుకోండి, మనకు కూడా మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్పి మనము సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కూడా అంతే కదా, ఎవరైనా మినిస్టర్ వచ్చారు, ఎమ్మెల్యే ఎంపీ అంటే ఏం చేస్తాం? అయ్యా ఆ వీధిలో స్ట్రీట్ లైట్ బాగలేవు, అయ్యా ఆ వీధిలో కాలువలు సరిగా లేవు, ఆ వీధిలో రోడ్లు బాగలేవు, ఇక్కడ ట్యాంకుల నిర్మాణం సరిగా లేదు, ఇలా మనం కూడా ఏవైనా చెప్తూ మన ఊరిని బాగు చేసుకుంటాం కదా. అలాగా వాళ్ళు కూడా ఆ మహారాజ్ చక్రవర్తి బియ్యంకుడు అవుతున్నారంటే మనం కూడా మనకున్న సమస్యలన్నీ తగ్గించుకోవచ్చు. ఇంకేముంది, వాసానిచ్చి పెళ్లి చేసేయండి అన్నారు. ఇంకో వైపు వాళ్ళు అంటున్నారు, ఏంటియా మహారాజా, ఆ మహారాజ్ చక్రవర్తి అడిగారు కదా, మరి ఆయనకు ఎంతో సంపద ఉండేటువంటి వాడు కదా ఆయన, మరి ఆయన కాదని ఎలా అంటాము? అంతేకాకుండా ఆయనకిచ్చి వివాహం జరపడం వల్ల మీకు బియ్యంకుడు అవ్వడం వల్ల వేరే ఇతర రాజ్యాల వాళ్ళందరూ కూడా మన పైన, మన రాజ్యం పైన దండెత్తి రాకుండా ఉంటారు. మన రాజ్యం సుభిక్షంగా ఉంటుంది కదా, భయం లేకుండా మనందరం కూడా జీవనం సాగించవచ్చు కదా. కనుక ఇంకేముంది, వాసవినిచ్చి పెళ్లి చేసేయండి అన్నారు. అంతలో ఇదంతా చూస్తున్నటువంటి ఒకవైపు ఆయన లేచి, ఏమిటయ్యా మీరు చెప్పేదంతా? వాసవినిచ్చి పెళ్లి చేయాలనా? వాసవినిచ్చి పెళ్లి చేయడానికే ఆయన ఏమైనా నవయుధ మన్మథుడా ఏమైనా? ఆయనకి ఇప్పటికే 53 మంది భార్యలు ఉన్నారు. 54వ భార్యగా ఆయన వాసవిని అడుగుతున్నారు. ఇంతమంది బహుభార్యానాథునికి మన వాసవినిచ్చి పెళ్లి చేయటమా? ఏం కాదు, ఇవ్వద్దండి అన్నారు. ఇంకొక ఆయన లేచారు, మనం ఇలాగే ఈ రాజుకు భయపడి వాసవినిచ్చి పెళ్లి చేసామనుకోండి, రేపొద్దున మన కులంలో ఇంకా ఎంతో మంది సుందరమైనటువంటి మంచి యువతులు ఉన్నారు కనుక వాళ్ళ కోసం ఏ బర్మా నుంచినో ఇంకో ఏ బర్బర్ దేశం రాజో వాళ్ళందరూ కూడా వచ్చి మాకు కూడా మీ ఆర్యవైశ్య కులంలోని అమ్మాయినిచ్చి వివాహం చేయండి అంటే అప్పుడు మనం వాళ్ళకి వివాహాలు చేయాలా? మత్తు పదార్థాల బానిసలైన వాళ్లకు మన ఆర్యవైశ్యుల కులపు అమ్మాయినిచ్చి వివాహం చేయాలా? మద్య మాంసాలు తీసుకునేటువంటి వాళ్ళకి మన ఆర్యవైశ్య కులపు అమ్మాయినిచ్చి వివాహం చేయాలా? వాళ్లకు భయపడి ఉండాలా? మనం ఎప్పటికీ కూడా భయపడేది లేదు. ఎప్పటికైనా మన ఆర్యవైశ్యులు ఏ దానికి కూడా మనం భయపడకూడదు. మనం ఎప్పటికీ యూనిటీగా, ఐకమత్యంగా మనం ఉంటేనే ఏదైనా సాధించగలం ఆర్యవైశ్యులం అంటూ ఆయన ఏదైతే అది కానీ యుద్ధమైనా సరే కానీ వాసవినిచ్చి చెయ్యొద్దండి వివాహం అన్నారు. అంతలో భాస్కరాచార్యులు ఇదంతా వింటున్న గురు భాస్కరాచార్యులు, ఓ కుసుమశ్రేష్ఠి గారు, ఇంతకీ వాసవి వివాహ విషయము మీ అమ్మాయిని వాసవిని అడిగారా? వాసవి అభిప్రాయాన్ని తీసుకున్నారా అనేసరికి ఆ కుసుమశ్రేష్ఠి గారు విరూపాక్షుని వాసవి అంతఃపురానికి పంపించి వాసవిని పిలుచుకొని రమ్మన్నారు. అప్పుడు విరూపాక్షుడు వెళ్ళి వాసవి మాతను తీసుకొని వస్తుండగా వాసవిదేవి గల్లు గల్లుమంటూ నడుచుకుంటూ వచ్చి వేదికనెక్కి ఆ ఆర్యవైశ్య ప్రముఖులందరినీ కూడా చూచి, ఓ కులబాంధవులారా, మేఘమే గర్జించినట్లుగా ఓ ఆర్యవైశ్య ప్రముఖులారా, కులబాంధవులారా, మీరందరి అభిప్రాయంతోనే ఏకీభవించకుండా నా అభిప్రాయాన్ని కూడా తీసుకొని
తెలుసుకోవాలని నన్ను రప్పించిన మీ అందరికీ అనేకమైన వందనము. నేను దేవాది దేవతను, కారణాంతరంగా ఆర్యవైశ్య కులములో జన్మించినటువంటి కన్యని. అలాంటిది సాధారణ మానవుడైనటువంటి చక్రవర్తి అయినటువంటి ఆ మానవుని నేను వివాహం చేసుకోవడమా తగదు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక గంధర్వుడు గంధర్వవతినే వివాహం చేసుకోవాలి, ఒక దేవుడు దేవతని వివాహం చేసుకోవాలి, ఒక రాక్షసుడు రాక్షసిని వివాహం చేసుకోవాలి, ఒక యక్షుడు యక్షిణిని వివాహం చేసుకోవాలి. అలాగా నేను దేవాది దేవతను, నన్ను వివాహం చేసుకుంటే ఆ మానవుడు అవుతుందా? ఆయన నన్ను భరించలేడు. కనుక నేను ఈ వివాహం చేసుకోను అనేసరికి ప్రముఖులందరికీ కూడా కోపం వచ్చింది. ఇదేమిటమ్మా ఇది? నీవు దేవతవా? మరి నీతో పాటు అదే గురుకులంలోనే చదివిన మా పిల్లలందరూ కూడా మరి దేవతలేనా? నీతో పాటు వాళ్ళు కలిసే కదా చదివారు, నీతో పాటే వాళ్ళు కూడా భోజనం చేశారు కదా, నీతో పాటే ఒకే గురువు గారి దగ్గరే విద్యాభ్యాసం చేశారు కదా, మరి వాళ్ళందరూ కూడా దేవతలా? నీవు ఇప్పుడు దేవతవు అంటే మేము ఎలా నమ్మాలమ్మా అన్నారు ఆర్యవైశ్య ప్రముఖులంతా. అప్పుడు వాసవి మాత అంటోంది, ఓ కులబాంధవులారా, నేను ఇదివరకే ఒకసారి ప్రథమ విశ్వరూపాన్ని ఊయలలో ఉన్నప్పుడే చూపించాను కదా. అలాగా మీకు ఇప్పటికీ నమ్మకం లేకుండా ఉంటే నేను ఇప్పుడే ఇదే సభాస్తంభంలోనే, ఇదే సభా మండపంలోనే నేను రెండవసారి మీకు విశ్వరూపాన్ని ప్రదర్శించుతాను. ఎవరైతే మీరు నా విశ్వరూపాన్ని భరించలేరో, చూసి మరి ఆ భక్తిగా ఉండలేకపోతారో, భీతి చెందుతారో, వారు తర్వాత దండం పెట్టుకుంటే నేను సాధారణ శాంత స్వరూపినిగా కన్యగా నేను మీకు దర్శనమిస్తాను అంటూ ఆ అమ్మవారు భూమి నుంచి దివికి అనేకమైన శక్తులతో, అనేకమైన ఆయుధాలతో, అనేకమైన కోటి సూర్యుల ప్రభతో దేవాది దేవతలు, ముక్కోటి దేవతలందరూ కూడా ఆ పైన ప్రదక్షిణాలు చేస్తుండగా, దేవతలందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపిస్తూ ఉండగా, అప్పుడు ఆ వాసవి మాత అదే స్తంభం ఉండకుండా విశ్వరూపాన్ని ప్రదర్శించుతుంది. ఆ విశ్వరూపాన్ని ప్రదర్శన చూసినటువంటి ఈ భక్తులంతా కూడా ఆ అమ్మవారికి దండకాలు చెప్తున్నారు. శ్రీ విశ్వవాణి ఘననీలవేణి గదా ఖడ్గపాణి త్రిలోకైకరాణి శ్రీ సత్యవాణి ప్రపంచపు సృష్టింప భక్షింప రక్షింప శిక్షింప నీవే గదా తల్లి యో కల్పవల్లి. విశేషించి నీ మాయలోడన్ జడుండన్ దురంత భోగ ప్రదీకంగా రౌద్రారిరేకంగా నుంగోన్న నీతిన్ జనింపన్ గణింపన్ వికాసంపు ఆశించినాడన్ భవన్మూర్తి రేజూడ జ్ఞానమునన్ పొంది తిన్మొక్కి నీవు సౌమ్యాకృతిని రక్షింపుమమ్మ, జయం బిమ్మ రమ్మ మముంజేర్చుకొమ్మ శ్రీశాంతమూర్తి. నీ చూపులందెప్పుడు లీలా నాట్యంబుతో దివ్య తేజంబుతో కరుణించి రక్షింపుమమ్మ శ్రీమాత. నిర్ధేజ శ్రీ సత్య